దొంగతనమో, మర్డరో, సైబర్ క్రైమో చేసినోడు ఒకడున్నాడు. వాడు మన రాష్ట్రంలో చేసేసి వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. ఇది మనం దర్యాప్తులో తెలిసింది. వాడిని పట్టుకురావాలంటే ఏం చేస్తాం? ఈ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టి బయటికి ఎక్కడా చెప్పకుండా ఓ అరెస్ట్ వారెంట్ తీసుకుని ఆ రాష్ట్రానికెళ్ళి అక్కడున్న పోలీసులకు ఆ కాగితం చూపించి వాళ్ళ సహకారం తీసుకుని వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొస్తాం. ఒకవేళ అక్కడ పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నారనుకుంటే, పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టేసి ఈళ్ళు వెళ్ళిపోయి స్పాట్‌లో రైడ్ చేసి ఆళ్ళని పట్టుకున్నాక అడిగినప్పుడు ఇదిగోండి మా డాక్యుమెంట్ అరెస్ట్ వారెంట్‌తో వచ్చాం. మీకు వాళ్ళని పట్టుకున్నాక చెప్దాం అనుకున్నాం అని చెప్తారు. దాన్ని కొంత నిరాకరించిన చేతిలో కాగితం ఉంది కాబట్టి వదిలిపెట్టేస్తారు. ఆళ్ళు కూడా పట్టించుకోరు. లేకపోతే వీళ్ళ మీద కూడా కేసులు పెడతారు. గతంలో జరిగినాయి అట్లా. మన పోలీసుల మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఇతర రాష్ట్రాల్లో. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో పిటిషన్ ఇస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఓ 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌కి కూడా అక్కడ హక్కులున్నాయి. ఆ టైంలో ఇక్కడ తప్పు చేసి అక్కడికెళ్ళిన వాళ్ళని పట్టుకొచ్చేసినా తప్పేం లేదు. ఇక్కడ పోలీసులకి అక్కడ పవర్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. వాస్తవంగా ఒకప్పుడు నక్సలైట్ల బాధ పడలేక టోటల్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి హైదరాబాద్‌లో ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు అందరూ వెళ్ళి హైదరాబాద్‌లో మకాం పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అనేక మంది కర్ణాటకలోనో లేకపోతే తమిళనాడులోనో లేకపోతే హైదరాబాద్‌లోనో ఉంటున్నారు. ఇప్పుడు ఈ కారుమూరి వెంకటరెడ్డి ఉదంతంలో అదే కనబడుతుంది. హైదరాబాద్‌లో ఉంటున్నాడు అతను. అప్పుడప్పుడు ఇటు వస్తుంటాడు తన సొంత ఊరికి ఇది. అతన్ని అక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను, అతని టీం అలాగే వైసీపీ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతుందన్నది కీలకమైన అంశం. ఏంటంటే అక్కడ అరెస్ట్ వారెంట్లు ఏం లేకుండా అరెస్ట్ చేసేస్తున్నారు. వాస్తవంగా అక్కడ తన భర్తనే ఇట్లాగ పోలీసులు అని చెప్పి, ఆంధ్ర పోలీసులు అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అసలు ఎట్లా అరెస్ట్ కుదురుద్దని చెప్పి ఒకటి పోలీసులకి వెంకటరెడ్డి గారి భార్య కంప్లైంట్ చేసింది. భవిష్యత్తులో వీళ్ళు ఏమని వెళ్ళబోతున్నారంటే, అరెస్ట్ వారెంట్ లేకుండా పక్క రాష్ట్రానికి వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి మీరు పోలీసులకు, ఆంధ్ర పోలీసులకు వార్నింగ్ ఇవ్వండి అని, అట్లాగే తెలంగాణ పోలీసులు దాని మీద కేసు కట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వమని చెప్పి అడుగుతా కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాగే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యవహారం అని పరిగణించండి. ఎందుకంటే ప్రశ్నించడానికని వచ్చేసి పట్టుకెళ్ళారు, ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కాబట్టి దాని మీద ఆ పోలీసులను పిలిపించండి అన్నటువంటి దాంట్లో కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.